హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే భానుమతి అయితే ఇంటి ముందు కాలు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన కమల్ అయితే ఏంటే ముసలి ఎవరికోసం ఎదురు చూపులు అని చెప్పేసి అడుగుతాడు. ఎవరికోసం కాదురా, మీ తాతయ్య వస్తాడని ఎదురు చూస్తున్నా అని చెప్పేసి చెప్పగానే కొడితే పళ్ళ సెట్టు ఊడిపోద్ది. ఒక పక్క అమ్మ బాధపడుతుంటే నీకు మొగుడు కావాల్సి వచ్చాడా అని చెప్పేసి కోపపడతాడనమాట. ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ కారణం నువ్వే, గుద్దితే గుండె బద్దలైపోతుందని చెప్పేసి అంటాడు. ఇక భానుమతి అయితే నేనేం చేశానురా అని చెప్పేసాను. కానీ ఏం చేసావా, ఈరోజు అన్నయ్య వదిన విడిపోవడానికి కారణం నువ్వే. అవని వదిన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కానీ, మా నాన్న అమ్మతో గొడవపడి వెళ్ళిపోయినప్పుడు కానీ ఆపే ప్రయత్నం చేసావా? ఏ తల్లైనా కొడుకును వదిలేసుకుంటుందా? ఇంటికి పెద్దదానివై ఉండి ఇలా చేతకందంలో ఉన్నందుకే ఇల్లు ఇలా ఏడ్చింది. ఇంకోసారి చచ్చిన నీ మొగుడు గురించి మాట్లాడితే చంపేస్తా. మా అమ్మ రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. కోడలు తినలేదంటే అడగాల్సిన బాధ్యత అత్తగారికి లేదా? అర్జెంటుగా మా అమ్మకి ఏదో ఒకటి వండి పెట్టని చెప్పేసి బలవంతంగా వంట చేస్తాడనమాట కమలు. ఇక తర్వాత సీన్లో అక్షయ్ ఆఫీస్ దగ్గరికి అవని కూడా వెళ్తుంది కదా. ఇక నేను కూడా లోపలికి వస్తానండి, మీ మేడం గారికి విష్ చేస్తానని చెప్పేసి అడుగుతుందనమాట. ఏం అవసరం లేదు, నువ్వెందుకు వస్తానంటున్నావో నాకు తెలుసు. వ్రత రోజున నువ్వు చేసిన ఎక్స్ట్రాలు మర్చిపోలేదు. ఆవిడ ముందు తెగ బిల్డప్ ఇచ్చావు కదా, మళ్ళీ అలాంటి ఎక్స్ట్రాలు చేయడం కోసమే వస్తానంటున్నావు కదా, నాకు తెలుసు, ఏం అవసరం లేదని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంతలో అక్షయ్ తీసుకుని వెళ్తున్న ఫైల్లో నుంచి కొన్ని పేపర్స్ అయితే కింద పడిపోతాయి. వాటిని అవని అయితే చూస్తుంది అనమాట. ఇక అక్షయ్ లోపలికి వెళ్ళేసరికి ఇక బాస్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట. అర్జెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడా రావడం అని చెప్పేసి సీరియస్ అవుతుంది. సారీ మేడం, ట్రాఫిక్లో కాస్త లేట్ అయిందని చెప్పేసి ఇదిగో ఫైల్ అని చెప్పేసి ఇస్తాడనమాట. ఇక వాటిని చెక్ చేసిన చాముండేశ్వరి అయితే ఇందులో మిగిలిన పేపర్ ఎక్కడ అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటుంది. లేదు మేడం, ఫైల్ బాగానే తెచ్చానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. దిమాగ్ కానీ దుబ్బిందా, పేపర్స్ ఉన్నాయో లేదో నువ్వే చూడని చెప్పేసి తిడుతూ ఫైల్ అయితే ఇస్తుంది అనమాట. ఇక అక్షయ్ కూడా చెక్ చేసి నిజమే మేడం, కొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి, ఎలా మిస్ అయ్యాయి తెలియడం లేదని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇక చాముండేశ్వరి అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని నేను ఎలాగైతే కోరుకుంటానో, నా ఆఫీస్ స్టాఫ్ కూడా పనిలో అంతే సిన్సియర్గా ఉండాలని కోరుకుంటాను. అది ఇంపార్టెంట్ ఫైల్ అన్నది నీకు తెలీదా? ఇంత రెక్లెస్గా ఉంటే ఎలా? బుర్ర ఎక్కడో పెట్టుకొని ఇక్కడ పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఈ పని వేరే వాళ్ళు ఇంకెవరైనా చేసి ఉంటే ఈ పాటికి ఉద్యోగుల నుంచి పీకేసేదని చెప్పేసి క్లాస్ ఇస్తుంది అనమాట. అంతలోనే మేడం మేడం అని చెప్పేసి కావని అయితే వస్తుంది. ఆగండి మేడం, నా భర్తను తిట్టొద్దు, పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని సరిచేయాలి, కానీ అరిస్తే ఉపయోగం ఉండదు. మీరే కాదు, నా భర్తను ఎవరు తిట్టిన నేను ఊరుకోను. మీకు కావాల్సింది పేపర్సే కదా, ఇవి తీసుకోండి అని చెప్పేసి అంటది అనమాట. ఇక ఆ పేపర్ చూసిన బాస్ అయితే ఇవే ఇవే అని చెప్పేసి అంటది. ఆయనకి పనిపై చాలా శ్రద్ధ ఉంటుంది మేడం, మీరు ఫోన్ చేయగానే చాలా కంగారు పడ్డారు. మా మేడం గారు ఫోన్ చేశారు, వెంటనే బయలుదేరాలని టిఫిన్ చేయకుండా బయలుదేరారు. మీరు పెట్టిన కంగారులో ఫైల్ నుంచి పేపర్స్ కింద పడ్డాయి. సారీ మేడం, మీరు నా భర్తపై కోపట్టలో నేను కోపాడాల్సి వచ్చింది, సారీ మేడం అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ బాస్ అయితే అది కోపం కాదు అవని, నీ భర్తపై నీకున్న ప్రేమ నేను అర్థం చేసుకుంటానులే అని చెప్పేసి అంటుంది. థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి అవని అనగానే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ భర్త నీకు చెప్పాలి. ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం అక్షయ్, నీ భార్యకి థ్యాంక్స్ చెప్పు అని చెప్పేసి అంటదనమాట. ఇక అక్షయ్ అయితే దిక్కులు చూస్తూ ఇక ఇష్టం లేకుండా థ్యాంక్స్ అయితే అంటాడు. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ సారీలు ఎందుకు లేండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మీరిద్దరు బెస్ట్ కపుల్ అని ఇందుకే చెప్పానని చెప్పేసి ఇక ఆఫీస్ స్టాఫ్ మొత్తం లోపలికైతే పిలుస్తుంది. ఇక ఆ జంటనైతే చూపించి భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి, వీళ్ళని చూసి తెలుసుకోండి అని చెప్పేసి ఇక కొన్ని స్పీచ్ అయితే ఇచ్చి అందరితో చప్పట్లు అయితే కొట్టేస్తుంది అనమాట ఆ బాస్. ఇక తర్వాత సీన్లో కమల అయితే వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి ఇక భానుమతితో వంట చేయించి మరి ఇక వాళ్ళ అమ్మ పార్వతికి అయితే తినిపిస్తూ ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక తర్వాత శ్రేయ అయితే భరత్కి జాకెట్ అయితే ఇచ్చి, ఖాళీగానే ఉంటున్నావు కదా, వెళ్ళి ఈ జాకెట్ని దగ్గరుండి కుట్టించుకొని తీసుకురా అని చెప్పేసి ఇక అవమానిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఈ ఘోరాన్ని చూసిన ప్రణతి అయితే చాలా కోపంతో ఊగిపోతుంది. మా ఆయన్ని ఇలా మాట్లాడామంటే మర్యాదగా ఉండదని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. అయితే రేపటి ఎపిసోడ్లో అవనికి శ్రీకర్ కూడా ఎదురు తిరుగుతాడనమాట. భార్యకు వత్తాసు పలుకుతూ అవనికి జలక్ అయితే ఇచ్చాడు. రేపటి నుంచి నా భర్త నీ మాట వినడు అని చెప్పేసి అవనికి షాకుల మీద షాకులు అయితే ఇస్తా అనమాట శ్రేయ. ఎన్నాళ్ళు తనకు అండగా ఉన్న శ్రీకర్ ఒక్కసారిగా ఎదురు తిరిగేసరికి ఇక అవని అయితే బాగా బాధపడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. Thank you friends.